శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2025 సంవత్సరం సెప్టెంబర్ 7 ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఏర్పడే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 9:56 రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో ప్రారంభమై శతభిష పూర్వాభాద్ర నక్షత్రాలలో కొనసాగుతూ కుంభరాశిలో ఏర్పడుతోంది. ఈ గ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుంది. దాదాపుగా 3 గంటల 30 నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం వల్ల 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 నెలల పాటు ఈ గ్రహణ ప్రభావం పనిచేస్తుంది కాబట్టి 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల పాటు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది. గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 1వ రాశిలో కానీ 4వ రాశిలో కానీ 8వ రాశిలో కానీ 12వ రాశిలో కానీ గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. 6 నెలల పాటు ఈ చెడు ఫలితాల ప్రభావం ఉంటుంది. ఆ చెడు ఫలితాల ప్రభావం పోగొట్టుకోవటానికి గ్రహణం తర్వాత ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది. కాబట్టి 12 రాశుల్లో గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి. దానికి కారణం ఏంటంటే, ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలోనే ఏర్పడుతోంది. 1వ స్థానంలోనే ఏర్పడుతోంది. కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి 6 నెలల పాటు ఏం జరుగుతుందంటే, మానసిక చంచలత్వం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. కుంభరాశి వాళ్ళు ఏ నిర్ణయమైనా 6 నెలల పాటు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అలాగే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి మానసికంగా, శారీరకంగా కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇష్టదేవతను మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి. అలాగే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశులలో 2వ రాశి వృశ్చిక రాశి. దానికి కారణం ఏంటంటే, వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి 4వ రాశి అవుతుంది. వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. గ్రహణం ఏర్పడే కుంభరాశి వృశ్చిక రాశి వాళ్ళకి 4వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇది మంచిది కాదు. 4వ స్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు దీన్ని అర్ధాష్టమ దోషము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి 4వ స్థానంలో ఏర్పడే గ్రహణం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకు 6 నెలల పాటు ఏం జరుగుతుందంటే, వృశ్చిక రాశి విద్యార్థులు ఎవరైనా సరే ఎంత కష్టపడి చదివినా కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా వస్తూ ఉంటుంది. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించలేకపోతారు. అలాగే 4వ స్థానంలో ఏర్పడే గ్రహణం వల్ల తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు కూడా ఇబ్బందులు ఉంటాయి. తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఇష్టదైవానికి పూజలు చేసుకుంటూ జాగ్రత్తగా ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశుల్లో 3వ రాశి కర్కాటక రాశి. దానికి కారణం ఏంటంటే, కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి 8వ రాశి అవుతుంది. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. దీన్ని అష్టమ దోషం అనే పేరుతో పిలుస్తారు. గ్రహణం అష్టమంలో ఏర్పడినప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు 6 నెలల పాటు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ప్రయాణాలు చేసుకోండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి 6 నెలల పాటు ఏదైనా గండం అనేటటువంటిది కనిపిస్తుంది.
అపమృత్యు దోషం అనేది కనిపిస్తుంది. దీనంతటికీ కారణం ఏంటంటే 8వ స్థానం అష్టమంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతోంది. అష్టమం అంటే అది ఆయుష్ స్థానం కాబట్టి కొద్దిగా అపమృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలు, గండాలు ఇలాంటివి కర్కాటక రాశి వాళ్ళకు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశుల్లో ఆఖరి రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి 12వ రాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. 12వ స్థానాన్ని వ్యయస్థానము అంటారు. వ్యయస్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే రహస్య శత్రువులు పెరుగుతారు. బహిర్గత, అంతర్గత 2 రకాలైన శత్రువులు పెరుగుతారు. వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చులు, శత్రువులు ఈ 2 విషయాలలో 6 నెలల పాటు మీనరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుల బాధలు, శత్రు సమస్యలు లేకుండా ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి 2025 సెప్టెంబర్ 7 ఆదివారం ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల 6 నెలల పాటు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 4 రాశులు కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి. అయితే ఈ 4 రాశుల వాళ్ళు గ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గ్రహణం మర్నాడు దానాలు ఇచ్చుకోండి. అంటే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం దానాలు ఇచ్చుకోండి. శివాలయంలో అభిషేకం చేసుకొని శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ దానాలు ఇచ్చుకోండి. ఆ దానాలు ఎలా ఇవ్వాలి? ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి మినుములంటే ఇష్టం కాబట్టి 1.25 కేజీ నల్ల మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యం 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. రాహువుకి సంకేతంగా ఒక చిన్న నాగపడిగా, చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న గుండ్రటి చంద్రబింబము దానంగా ఇవ్వాలి. అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్టు, తెల్లటి వస్త్రాలు కూడా దానం ఇస్తే చాలా మంచిది. వీటిని దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవచ్చు, లేదా మీ గృహానికి పంతులు గారిని పిలిపించుకొనైనా దానం ఇచ్చుకోవచ్చు. ఇలా దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు ఏం చేయాలి? గ్రహణ సమయంలో మంత్రాలు చదువుకోవాలి. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ సమయంలో దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోండి. దుర్గా కవచం కానీ, చంద్రశేఖరాష్టకం కానీ, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కానీ గ్రహణం సమయంలో చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు ఈ 4 రాశుల వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఇబ్బందులు ఏవి ఉండవు. ఏమైనా పెద్ద పెద్ద సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఏమైనా ఈ 4 రాశుల వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా దానాలైనా ఇచ్చుకోండి, గ్రహణ సమయంలో మంత్రజపాలైనా చేయండి, కానీ 6 నెలల పాటు జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.